1432వ సంవత్సరం నాటి ఒక మహల్. హిస్టరీ ప్రకారం ఈ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ రాజుది. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక దేవాలయం. రెండు ప్రదేశాల మధ్య జరిగిన ఒక కథ. దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉంటుంది. యాక్చువల్గా చచ్చిపోయింది మా ఆవిడ. చచ్చి దెయ్యమైంది. నిజమా? ఏవే వీడు నువ్వు దెయ్యం చెప్తే నమ్మట్లా. వచ్చి కొంచెం భయపెట్టు. అంతా కన్ఫ్యూజన్ ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. నేనే రాజుని, ఎప్పటికీ నేనే రాజుని. భంగిమా వా వా వా, నువ్వు భంగిమా. జనతా గ్యారేజ్లో ఎప్పుడు కాంపిటీషన్ లేదు. మా ఎవరు కూడా, మా అందరి మధ్యలో కూడా కాంపిటీషన్ లేదు. మాకు క్యారెక్టర్ సరిపోకపోతే కాంపిటీషన్స్ ఉంటాయి, కానీ ఎవరికి వాళ్ళకి వాళ్ళకి దొరికిన పాత్రల్లో ఎక్సెల్ అవ్వడానికి అవకాశం దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండదు అక్కడ. అండ్ కంపీటింగ్ విత్ మోహన్ లాల్ గారు ఇస్ సంథింగ్ వెరీ, చాలా అంటే నాకు బేసిక్గా ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. బికాజ్ అంత గొప్ప నటులైన, నేషనల్ అవార్డ్ విన్నర్, వెరీ సీనియర్ యాక్టర్, ప్రపంచం మొత్తం ఆయన్ని ద కంప్లీట్ యాక్టర్ అని పిలుస్తుంది. బట్ మోర్ దెన్ అ కంప్లీట్ యాక్టర్, ఐ థింక్ ఈ ఫిల్మ్ ద్వారా ఐ ఫెల్ దట్ హీస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. మోహన్ లాల్ గారు ఇస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్. నేను ఇప్పటిదాకా కలిసిన చాలామంది వ్యక్తుల్లో ఉన్నదాంతో తృప్తి చెందడం అనేది నాకు ఆయనలోనే చూశాను. నేను ఎలా కుదిరింది సార్ ఇంత హ్యాపీగా ఉండడం అని అంటే తృప్తి చెందడం అంటారు ఆయన. అది చాలా తృప్తి చెందిపోయాడు ఆయన. ఈ కుర్చీలో కూర్చుంటే